అంటే అసదుద్దీన్ ఓవైసీతో కంపేర్ చేయడం అంటే అది మరీ ఆయన సోషల్ మీడియా బాగుంది మీకంటే అని అన్నాడట. అది నేను ఒప్పుకోను దానికి, ఉమ్. నేను ఒప్పుకొని అంటున్నాను కదా. ఇప్పుడు ఎట్లుంది పార్టీ 2028కి మంచి నేషనల్ హైవే వేసుకుంటూ అధికారం కోసం రోడ్ వేసినట్టుగానే ఉందా, అంత కచ్చ రోడ్డే ఉందా మధ్యలో బీజేపీ? బీజేపీ పవర్లోకి రావాలంటే బీజేపీ చేతుల్లోనే ఉంది. అంటే అదే బీజేపీ చేతులు అంటే తెలంగాణ బీజేపీ నాయకుల చేతిలో ఉంది, భారతీయ జనతా పార్టీ చేతుల్లో ఉంది. అదే తెలంగాణ బీజేపీ ఇండియా బీజేపీలో భాగం కాదా? అదే అంటున్నా. మరి అయిపోయి అంటే నిర్ణయాలు తీసుకోవాల్సిన తెలంగాణ బీజేపీ వేరు, నిజామాబాద్ అట్లా ఏమి ఉండదు కదా. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన కేంద్రం హైకమాండ్ చేతిలో ఉందా లేకపోతే ఇక్కడ వాళ్ళ చేతిలో ఉందా? భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వంలోకి రావడం చాలా సునాయాసం. బీజేపీ అనుకుంటే ఇక్కడ 6 monthsలో తారుమారు చేసేసి ప్రభుత్వంలోకి రావచ్చు. 6 నెలలు ఎట్లా పాసిబుల్ అయింది? అంటే ఎలక్షన్ల ముందా ఇప్పుడేనా? బీజేపీకి పాసిబుల్ అవుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అయింది? ఆయన 60 సీట్లతో ఉన్నాడు కదా, 62. అంటే గవర్నమెంట్ వడగొడతాం అంటలేము, ఎలక్షన్లలో ఎలక్షన్లు గెలవటం వస్తే. అది. కానీ ఎందుకు ఎక్కడ మిస్ అవుతుంది మరి? నేను అవకాశం ఉన్నది మా దగ్గర బాగానే ఉంది కదా సార్, నేను నిజామాబాద్ మాత్రమే రెస్పాన్సిబుల్ని. మిగతా సంబంధమే లేదా మీకు? ఇక నాకు బాధ్యతనే లేదు సార్. నేను బాధ్యత లేకుండా మా పార్టీలో చేస్తే ఇండిసిప్లిన్ అవుతుందండి. అంటే మీరు ఇవ్వలేదని ఇబ్బంది పడుతున్నారా లేకపోతే? నేను ఇబ్బంది పడితే సుఖంగా ఉన్నా, నేను సంతోషంగా కనబడతలేనా మీకు?